అలా మౌనంగా ఉండదు రత్నం. అలా ఉంటే ఎక్కడ దాని మాటలు నమ్ముతున్నామని భయం వేస్తుంది. అలా కోపంగా చూడకే. అసలు జరిగిందంటే శాంతంగా వినొచ్చుగా రత్నం. ఇదంతా పెద్ద కుట్ర రత్నం. అది నాతో ఆడుతున్న గేమ్. మీతో గేమ్స్ ఆడడం తప్ప ఆవిడకి వేరే పనులే లేవా? నీకెలా చెప్పాలో తెలియడం లేదే. ఆవిడదో టైపే. ఓహో, నిన్నటిదాకా ద గ్రేట్ మేఘనా, ద డైనమిక్ మేఘనా, ద వన్ అండ్ ఓన్లీ మేఘనా. ఒక్క రోజుతో అదో టైప్ అయిపోయిందా? దగ్గరికి వెళ్తే గానీ ఆవిడ అసలు రూపం తెలియలేదు రత్నం. అదే, అంత దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని అడుగుతున్నాను. ప్రమోషన్ కోసం ప్రమోషన్ కోసం అని వారం రోజుల నుంచి తెల్లారుజామున అర్ధరాత్రి వస్తుంటే అయ్యో పాపం చాలా కష్టపడుతున్నారు అనుకున్నాను, కానీ నా వెనకాలే గోతులు తీస్తారనుకోలేదు. ఆవేశపడక రత్నం, నన్ను కొంచెం చెప్పని. అసలు ఇది ఎలా మొదలైందో తెలుసా? తెలుసు. ఆవిడ వస్తుందని బొకే తీసుకుని ఎగ్గేసుకుని వెళ్లారు కదా, అప్పుడు మొదలైంది లవ్ ఎట్ ఫస్ట్ సైట్. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే నా బొందా. నేను ఒక్కడే బొకే తీసుకెళ్లేదు, అందరూ తెచ్చారు నాకన్నా పెద్ద పెద్ద బొకేలు. మరి ఆ రోజు మీరు ఒక్కరే తీసుకెళ్ళానన్నారు. ఆ రోజు ఏదో బడాయి కోసం అలా చెప్పానే రత్నం. ఓహో, బడాయి కోసం నా దగ్గర కూడా అబద్ధాలు ఆడతారా? అంటే అంత చిన్న విషయంలోనే నాకు అబద్ధం చెప్పారంటే ఇంత పెద్ద విషయంలో నాకు నిజం చెప్తున్నారని ఏంటి నమ్మకం? అబ్బా, బొకేకి ఈ సమస్యకి లింక్ ఏంటి రత్నం? మరి ఆ బొకేతోనే కదా ఆ ముంబై మేఘనాకి ఈ లక్కపల్లి నందగోపాల్కి వేస్తాను లింకు, సాటిలైట్ లింక్ అన్నారు. వినటానికి లెవెల్గా ఉంటదని అలా అన్నానే. ఆవిడొచ్చిన ఒక్క రోజులో మీరు రాసిన థీసిస్ కూడా చదవకుండా, అది ఆఫీస్లో అంతమంది ఉండగా మీ ఒక్కరికే ప్రమోషన్ ఇస్తానంది. ఎందుకు? నా టాలెంట్ చూసి. ఏంటే ప్రధానికి పదార్థాలు తెస్తావు? ఓ ఆడది, అందులో నో కోటీశ్వరాలు మా మధ్య. చిచి, అన్నీ జరిగాయని పచ్చిగా ఉత్తరంలో రాసిన తర్వాత కూడా నమ్మద్దంటారా? అది పిచ్చిది రత్నం, దాని రాతలు నమ్మొద్దు. నేను చెప్పలేదు కానీ అది టెస్ట్లు అని చెప్పి నాతో ఇంటి పనులు వంట పనులు చేయించిందే. నేను పల్లెటూరు నుంచి వచ్చినా ఇంటర్ వరకు చదువుకున్నాను. ఓ పోస్ట్కి ఏం టెస్ట్లు ఉంటాయో నాకు బాగా తెలుసు. అయినా అక్కడ జరిగింది టెస్ట్లు కాదు, మీ రాసలీలలు. అయ్యో శృతి, లే. వద్దు రత్నం, నా మాట విను. మనం మాట్లాడుకుందాం, నా మాట విను ప్లీజ్. అరే మన మాట విను. వద్దు రత్నం, నువ్వు బొజ్జమ్మ, నువ్వు బొజ్జు తల్లి. నువ్వురా. వదలండి, వదలండి, మీకే చెప్తున్నా. వదలండి రత్నం, వదలండి. రత్నం వినకుండా విసుకేంటి, ఆ చిరాకేంటి, ఈ తొందరపాటే వద్దు రత్నం. నువ్వు విషయం ప్రశాంతంగా ఉంటే మనం ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు. సాల్వ్ చేసుకోవడానికి మీకేం ప్రాబ్లం లేదు. ఆవిడ ముట్టలో వేసుకుందాం అనుకున్నారు, వేసుకున్నారు. ఇప్పుడు నా ప్రాబ్లం. పాప ముందే మాట్లాడద్దు. ఏమాయ్, కోళ్ళ కూడా వచ్చాడు, దోసకాయ తీసుకున్నా. నిన్ననేగా దోసకాయ పచ్చడి చేశాను. అయితే గుమ్మిడికాయ తీసుకుంటాను, పప్పు దప్పడం చెయ్యి. ఇక దప్పడం అంటే పోపులో పడేసిన మొహాన కొట్టడం కాదు, మీ అత్తగారు అంటే మా అమ్మ చేసినట్టు చేయాలి. అలాగే కావాలంటే ఆవిడే పిలిపించి చేయించుకోండి. ఎరా యాదయ్య, మొన్న నువ్వు ఇచ్చిన దోసకాయ చేదు విషం. గదేంది పంతులు ఎట్లా అంటావు? కాయలో కూడా తీయగుందా చేదుగుందా మాకెట్ట తెలుస్తుంది? అయినా అమ్మ చేసిన పచ్చడి పూరా తిన్నావు కదా. ఏడిసేవులే వెధవ తెలివితేటలు నువ్వును. ఎంత? 30. 15 ఇస్తా. ఓ పంతులు పంతులు పంతులు, ఏమా రత్నమాల, పాప నువ్వు స్కూల్లో దింపొస్తున్నావా? అవును బాబాయ్ గారు. మరి నందగో చూడు రత్నం, మన పెళ్ళే 5 సంవత్సరాలైంది. ఈ 5 ఏళ్లలో ఏ రోజైనా నేను నీకు సంజాయిషి ఇచ్చే పరిస్థితి కల్పించానా? నిన్ను ఏ ఒక్కరోజైనా నిర్లక్ష్యం చేశానా? నిన్ను కాదని ఫ్రెండ్స్ అని, మందని, పార్టీలని ఇలా ఏ రోజైనా తిరిగానా? నేను ఇలాంటి దాకా చేయగలనా? అయినా వారం రోజులు ఇవన్నీ ఎలా జరగలవు రత్నం? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ తో. లైఫ్లో అలాంటివేవి జరగవే, సినిమాల్లో తప్ప. ఎందుకు జరగదు? రాజమండ్రి బస్సులో మా నాన్నగారి చేతిలో నా ఫోటో చూసి నాతో లవ్ లో పడి ఆరా తీసి మంటపేటలో దిగిపోయి మా ఇంటికి వచ్చారుగా, అప్పుడు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని మీరే అన్నారు. ప్రేమలో ఒకసారి పడతారు రత్నం. ఆహా, పెళ్లి కాకముందు మీ పక్కింటి అమ్మాయితో 1 సంవత్సరం పాటు ప్రేమ కలాపాలు సాగించారుగా, అదేంటో? అదేదో టీనేజ్ రొమాన్సే, దాని లవ్ అనరు, ఓన్లీ లుక్స్. మరి మీ కాలేజ్లో కవిత మీ క్లోజ్ ఫ్రెండ్ అన్నారు, ఎంత క్లోజ్ నేను చూసానా? ఒకటి టీనేజ్ రొమాన్స్, ఇంకోటి కాలేజ్ రొమాన్స్, ఇప్పుడు మ్యారేజ్ తర్వాత రొమాన్స్.
అవునే, ఇవన్నీ నేను చెప్తేనాక నీకు తెలిసింది. ఎందుకు చెప్పాను? మన ఇద్దరి మధ్య ఏ దాపరికాలు ఉండకూడదు అని. దేనికైనా నమ్మకం కావాలి రత్నం. మనిద్దరం ఒకటి రత్నం. మన మధ్యకు వేరే వాళ్ళు వచ్చే అవకాశం ఇవ్వకు. నిజంగా ఆవిడ మీద మీకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లేదా? నాకు ఈ ఐ సైట్ తప్ప ఇంకే దిక్కుమాల సైట్లు లేవే. పాపం ఏడ్చి ఏడ్చి మొహం అంతా ఎలా వాచిపోయిందో చూడు. మరెందుకండి ఆవిడ అలా చేస్తుంది? ఎందుకో అందుకు. నువ్వు 2 రోజులు ప్రశాంతంగా ఉండు, ఆవిడ సంగతి నీకే అర్థమవుతుంది. శాస్త్రి అనుకుంటా, నువ్వు లోపలికి వెళ్ళు. వచ్చా అంటే ప్రశ్నోత్తరాల కార్యక్రమం పెడతాడు. వస్తన్నా. నువ్వులే లోపలికి వెళ్ళు. మొంగడుకు వెళ్ళు వెళ్ళు. వస్తన్నా. खान अमजद खान నువ్వా? हाँ डर गया क्या భయపడక్ డరు మత్ నేను తీసుకుపోనీకి రాలే నీ పెండ్లి 11 గంటలకు చెప్పనీకి వచ్చినా సార్ సార్ ప్లీజ్ సార్ అలా బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం సార్. ప్లీజ్ సార్ నా మాట వినండి సార్. ఉమా ఉమా లేదు ఊరెళ్ళింది. ఉమా ఏం మజాక్ చేస్తున్నావు? ఉమా జర బయటకు వస్తావు. ఊరి పోయిందన్నావు. నేను చెప్పేది జర నువ్వు కూడా ఈను. నీ పెనిమిటిని 11 గంటలకు ఒకటి వాళ్ళి బాలాజీ టెంపుల్ పంపు. గాడ మేఘన మేడంకి షాదీ చేసుకోవాలా. ఇగో నువ్వు గుస్సా అయ్యే గాయన పరిశాన్ చేయకు. పెద్దోళ్ళ దగ్గరికి రాకుంటే మళ్ళా నీ పెనిమిటినే రేప్ కేసు కింద గాయన్ని బొక్కలు దోపించాల్సి వస్తుంది. రేపా? అవును రత్నం, వీళ్ళందరూ కుట్ర పని ఆవిడని పెళ్లి చేసుకోకపోతే రేప్ కేసు మీద నన్ను కోర్టుకి ఇడుస్తారంట. అవు మళ్ళా నువ్వు చిన్న పోరగాడివి, నీకేం తెలియదు. మేమంతా కలిసి కుట్ర పని నీకు పెళ్లి చేస్తున్నాం. అర్రే పైసలున్న పౌరిని పటాయించి ఇక్కడ ఎదురుగా పెండ్లాముందని జూట్ మాట్లాడతావు. అబ్బా ఫేస్ చూడు, అయినా గీ ఫేస్ తో గామనట్ట పటాయించినావురా. నేనేం పటాయించలేదు, ఆవిడే నన్ను పటాయించింది. నువ్వేం నమ్మద్దు రత్నం, వీళ్ళంతా డబ్బు కమ్ముడుపోయి మన జీవితాలతో ఆడుకుంటున్నారు. బస్ బస్ జాదా ఓగాయి. నువ్వు పైసల కోసం చేసి అందరిని అంటావు. నేను డబ్బుల కోసం ఏం చేయలా. అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైటే కదూ? అబ్బా నీ గోల ఆపవే, నేను చెప్పేది అది కాదు. నేను సంజాయిస్తా, నువ్వులే. మా ఆవిడికి నేను చెప్పుకుంటా, మీరు ఆగండి. అది అరే భయ్ నేను సంజాయిస్తా, నువ్వులే. చెప్పేది నేను చెప్పుకుంటా అండి, దీనికి కూడా ఏంటి మీరు? నేను సంజాయిస్తాను చెప్తాను కదా. చూడు బేన్, ఎక్స్పీరియన్స్ తో చెప్తాండ. నీ మొగుడు ఆమెను పటాయించిండు, మగాడిగా నాకు సమజైంది. అయితే ఇది మొహబ్బత్ కోసమా పైసల కోసమా మనకు తెలియదు. గామి ఇప్పుడు పెండ్లి చేసుకోమని బిగుసు కూర్చుంది. చేసుకోనంటే చెప్పినా కదా, పెద్ద గడబేడైతుంది. గతంతకి ఇప్పుడు అవసరమా? చూడు సిస్టర్, నువ్వు జర గుస్స కాకుండా నేను చెప్పేది ఇంకో. ఆమె కాడ మస్తుగా పైసలున్నాయి, జీవితాంతం ఏసీ కార్లు బంగ్లాలు. నీ కిస్మత్ కిలాయించి గాబిచ్చిది నీ మొగుడు బొట్టులో పడింది. తెలివి తెచ్చుకొని ఆమె తొందరగా ఉడాయించక ముందే నీ మొగుడికి జల్దీ షాదీ కానిచ్చి పైసలు పైసలు మస్తు పైసలు పైసలు గుంజు. సమజైందా? అన్న లెక్క చెప్తాండా. చూడు, కొత్త పెండ్లం వచ్చింది కదా అని పాత పెండ్లాన్ని మర్చిపోవద్దు. అయి దిల్ ఖరాబ్ చేసినావంటే బెండు తీస్తా. చూడు సిస్టర్, ఈడేమన్నా గట్లా గిట్లా చేస్తే నాకు చెప్పు. అమ్జద్ ఖాన్ ఎస్ఐ, నేను చూసుకుంటా. జల్దీరా, పెళ్లికి టైం అయింది. నువ్వేం ఫికర్ చేయకు సిస్టర్,
చస్తే రాను. నువ్వేమి నమ్మొద్దు రత్నం. ఈ నాటకాలని నాకు తెలియదు అనుకుంటున్నావా? నాటకాలేంటి రత్నం, ఇదంతా వాళ్ళు ఆడుతున్న గేము. కాదు, నిజం. నీకు వాడికి సంబంధం ఉంది. నేను నీకు ఏ ద్రోహం చేశాను? చెప్పు. నాకే పాపం తెలియదే రత్నం. ఏడవద్దే రత్నం, నాకేం తెలీదే రత్నం. రత్నమాల, నేను నిజం చెప్తున్నానే, నాకే పాపం తెలీదు రత్నం. ఇదంతా వాళ్ళు ఆడుతున్న గేమ్. నేను చెప్పేది వినవే, భయపెడుతున్నావు. నా మాట వినవే. లేదమ్మా, అసలు ఏమీ జరగలేదు. రత్నం, వద్దు రత్నం, నా మాట విను రత్నం. రత్నం ప్లీజ్ రత్నం. రత్నం ఏంటిది? ఉండు, నేను ఇప్పుడే మేడం దగ్గరికి వెళ్ళి నీకు అన్ని ప్రూవ్ చేస్తాను. లేదమ్మా, నేనేం చేయలేదే రత్నం. ఇగో ఇప్పుడే నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి నీకు అన్ని ప్రూవ్ చేస్తాను. నన్ను నమ్ము. నువ్వేం చేసుకోవద్దు రత్నం, నా కోసం రత్నం. ప్లీజ్ రత్నం, ఇప్పుడే వస్తాను రత్నం. I'm in love with you. Love at first sight.